హలో మామ రీసెంట్గా ఎవరైనా అంటే త్వరలో ఎవరైనా పెళ్లి చేసుకోబోతుంటే ఎవరైనా వికెట్ అయిపోయే వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ గారికి గిఫ్ట్ ఇవ్వాలంటే ఇలా డీమార్ట్కి అవుతారండి మామ. ఎందుకంటే మనకి ఇక్కడ గిఫ్ట్ దొరుకుతుంది, ప్యాకింగ్ కూడా ఫ్రీగానే దొరుకుతుంది. అవును నిజంగా ఈ రీల్ సేవ్ చేసి పెట్టుకో, ఎలా అనేది మీకు క్లియర్ చెప్తాను. సో నేనైతే రీసెంట్గా మా ఫ్రెండ్ పెళ్ళి ఉందని చెప్పేసి డీమార్ట్కి వెళ్ళి ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నాము. సో మా వాళ్ళు నేను ఇంట్లో ఎంత కష్టపడుతున్నారో, ఎందుకంటే వాళ్ళకు వచ్చేసి గిఫ్ట్ ప్యాకింగ్ అయితే రాదనమాట ఎప్పుడు. బట్ మీకు వచ్చేసి క్లారిటీ చెప్తాను. సో డీమార్ట్లో గిఫ్ట్ కొన్నాక ఇలా కస్టమర్ కేర్ అనే ఒక డోర్ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇలా గిఫ్ట్ కొన్నామని చెప్పేసి బాక్స్ చూపిస్తే వాళ్ళైతే మనకు వచ్చేసి గిఫ్ట్ ప్యాకింగ్ కవర్స్ కావాలంటే వాళ్ళైతే మనకి ఇస్తారనమాట. సో మేము వచ్చేసి హాట్ మీల్ బాక్స్ తీసుకున్నాం మా ఫ్రెండ్ అడిగి, అండ్ టేప్ కూడా ఫ్రీలే మనకే వాళ్ళు ఇచ్చేస్తారు ఫ్రీగా. సో ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ దగ్గర గిఫ్ట్ కవర్ తీసుకొని మా వాళ్ళు రండి మంచి గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. సో నాకైతే ఒక కన్ఫర్మ్ అయితే అర్థమైంది, మా వాళ్ళకి రేపు జాబులు రాకపోయినా ఇలా గిఫ్ట్ ప్యాకింగ్ చేసుకొని హ్యాపీగా బతికేస్తారని చెప్పేసి. సో పాప మా వాళ్ళు అష్ట కష్టాలు పడి గిఫ్ట్ అయితే ప్యాకింగ్ చేస్తారు. బట్ మా దరిద్రం ఏంటంటే మాకు వచ్చేసి ఇంకా లాస్ట్లో ఒకటే దొరికింది. ఆ గిఫ్ట్ ప్యాకింగ్ సరిగా కవర్లో బ్యాగ్స్లో ఎలాగో కోసేపు నాకు ఇంకా పీకేస్తారని చెప్పి తెలిసి ఇంకెలా ప్యాకింగ్ తీసుకొని మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇది గిఫ్ట్ ప్యాకింగ్ అయితే. సో అలా చేసాము, పర్లేదు మా వాళ్ళు బాగానే చేశారు. సో రేపు జాబులు లేకపోయినా ఇలా గిఫ్ట్ ప్యాకింగ్ చేసుకొని బతికేయచ్చు. సో డీమార్ట్లో మనకు గిఫ్ట్ వస్తుంది అండ్ ప్యాకింగ్ చేసుకోవడానికి డబ్బులు సేవ్ అయిపోతాయి. ఇంకా మేమైతే మా ఫ్రెండ్ అని పెళ్ళికి అయితే రీచ్ అయినాము. సో వీడే నా ఫ్రెండ్ అనమాట. సో వీడి పెళ్ళికి అయితే మనం ఇంకా రీచ్ అయినాము. సో దూరం నుంచి చూస్తే కనిపిస్తాడనమాట. సో ఫైనల్గా ఇన్ని రోజులు మా ఫ్రెండ్గా ఆడాడు, ఇప్పుడు వాడు అంకుల్ అయిపోయాడు. సో అందరూ తెలుసు మా ఫ్రెండ్స్కి, ఎవరైనా పెళ్ళి లేకపోతే ఇంకా అంకుల్ అంటున్నాము. సో వాడికైతే ఫైనల్గా జీవితంలో ఒకసారి నవ్వుకోరా అని చెప్పేసి వాడికి విష్ చేసి వెళ్ళి గిఫ్ట్ వాడి చేతిలో పెట్టేసి, మా హైలైట్ జోక్ ఏంటంటే అసలు దీని పేరు కూడా రాలేదు. సో పేరు రాయకుండా అలా ఇచ్చేసాము. అలా ఉంటుంది మా జాతి రత్నాలతోటి. సో వెళ్ళి విష్ చేసి ఇంకా సరే అని చెప్పి డైరెక్ట్గా బ్యాక్ సైడ్కి వెళ్ళి భోజనం చేసేసాము. నా ఫ్రెండ్స్తో వచ్చేసి బ్యాక్ సైడ్లో కూర్చొని అందరితో తినేసి ఇంకా డైరెక్ట్గా నేనైతే మా వాళ్ళతో కొంచెం బాత్కాని పెట్టేసి మా సంఘ పెద్దలతో అందరితో కూడా ముచ్చట్లు పెట్టేసి ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాము. సో నెక్స్ట్ టైం ఎవరైనా మీ ఫ్రెండ్స్ దగ్గరలో మ్యారేజ్ ఉన్న వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలంటే ఇలా డీమార్ట్కి వెళ్ళి ప్లాన్ చేసుకొని తక్కువ బడ్జెట్లో ప్యాకింగ్ కూడా అయిపోతుంది. ఓకే మామ, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయి. ఓకే.